అయ్యో రాళ్ళు కొట్టి గుడిసెలతోని మేము పెద్దగైనాము. నీ ఉద్యోగంతో మేము పెద్ద కాలేము. మా గుడిసెలు మాకే వద్దు, మా గుట్టలు మాకే చాలు. అన్ని ఇచ్చినావు నువ్వు, అన్ని గ్యాస్ నుంచి పైసల నుంచి రైతు బంధు నుంచి పెన్సిల్ నుంచి అన్ని ఇస్తున్నావు. ఏం తక్కువ చేయలేవు. ఇంత మంచి రేవంత్ రెడ్డి సార్కి భూమి ఇవ్వకుండా ఉంటే ఎట్లా? గావటం భూమి అంట, ఆ భూమి అంట, ఈ భూమి అంట. గావటం భూమి నీవు ఇచ్చిపోయినావా? ఎన్ని గంటల ముందలు వచ్చినావు నువ్వు? అక్కడ ఆంధ్రాలో కలబెట్టి మళ్ళీ ఈ ఊరికి వచ్చినావు కలబెట్టనికే. అక్కడ ఉండి ఉండి ఇక్కడ వచ్చినావు. ఇక్కడ వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నావు? ఉంటే ఊకే ఉండమను, మా జోలికి రావద్దు అని చెప్పు ఆయనకు. అంతే, ఏం అవసరం లేదు. మేము ఇయ్యమంటే మా కంపెనీ వద్దు, నీ ఉద్యోగం వద్దు, నీ పైసలు వద్దు, ఏమొద్దు. ఎందుకు కొట్లాట పెడతావు? ఊకే నీ జగలు నువ్వు వండుకొని ఉండు. ఆయన తీసిస్తాడేమో అని చేనులు ఓరినారు వేసినాము, కాయ వేసినాము, అమ్మకు తాగనికి నీళ్లు ఆయన ఇచ్చిండు అని కరెంట్ తీసేసి పోతాడు. ఏం చేయాలి? ఊరికి కంబ ఇచ్చిండు, ఊరికి రోడ్ ఇచ్చిండు, ఊరికి ఇందిరాగాంధీ ఇచ్చినట్ల 2 ఎకరాల భూమి ఇచ్చిపోయిండు. ఎన్నో ఎండ్లు అయిండు ఆయన వచ్చి. అందుకోసం మందికి నాశనం చేయడానికి వచ్చిండు. ఇదిగో ఇప్పుడు లాగొడేయటానికి లేదు. లోన్ ఇవ్వమంటే ఇవ్వద్దు, మీదకెళ్ళి చెప్పిండంట ఆయన. మీదకెళ్ళి సంపాదించి ఇస్తుంటే అంతా ఇయ్యాడు. 2 లక్షలు ఒకరికి మాఫీ చేసిండు, ఒకరికి మాఫీ చేయలేడు. ఆయన అన్ని ఇచ్చిండని లోన్ ఇవ్వద్దని చెప్పిండంట. సంపాదించి ఇచ్చిండంట ఆయన. మేము కట్టకుంటేమంట మళ్ళా లోన్ ఇవ్వద్దు, రైతు బంధు ఇవ్వద్దు అని చెప్పిండు. ఇంతగానం పని చేసిన రేవంత్ రెడ్డికి ఎంతగానం తలుసుకుంటారో పబ్లిక్. ఆయనకు డైరెక్ట్ రామను, తండకే రామను, ఆడల్లే మాట్లాడి తోలిస్తాము. మొగ్గలేం అవసరం లేదు. సారు ఇంత మంచి పని చేస్తున్నావు, నువ్వు ఉన్న భూమి అంతా తీసుకో, మేము ఇంట్లోనే పూజ చేసుకుంటా ఉంటాము. నువ్వు ఇస్తున్నావు లక్షల కొద్దిల రూపాయలు, నీకు ఇచ్చి తోలుతాం ఇంకా అని చెప్తాం. మనకి రామను ఇక్కడ చదువుకున్నాడా? ఒకటే కొడుకు, ఒకటే బిడ్డ ఉంటది. ఉన్న మనకే 10 మంది మంచిగా ఆశీర్వాదం తీసుకొని కూర్చొని మంచిగా పెంచుకుంటా ఉండాలి. మంది శాపనం తినొద్దు, తీసుకోవద్దు. 100 ఏండ్ల జీవితం ఉంది. ఆరాంది 5 ఏండ్లు చేసుకొని పోతావు. ప్రజలు తలుసుకునేట్లా చేయలే. అదే కేసీఆర్ 10 ఏండ్లు చేసుకుంటే ఇంత 10 మంది తలుసుకుంటున్నారు. ముసలతోని పిల్లలతోని ఓసేలంత. నేం చేసినావు? పోతే పాయ ఉద్యోగం ఇవ్వలేడేమో కానీ తతిమ పని అంతా చేసిండు. వచ్చి ఏడదా ఏం పని చేసినారా? నువ్వు వచ్చి కొట్లాట పెట్టుతున్నావు తండ్రుల పొట్టిగా. ఏం దాద్రం కాదు ఆయనది, దాద్రం కాదు. ఆయన వచ్చినప్పుడు ఏం వర్షం ఉంది? నోరే మంచిగా లేదు. వర్షం వస్తే అక్కడ దిష్టిలో వాన అంతే, వాన లేదు. అక్కడన్నా ఉంది జర మహబూబ్ నగరం ఆంధ్రం కన్నా ఉండదు. ఆయన కాలు పెట్టిండు కొడంగల్లో, వాన దేవుడు గుడం లేకుండా ఉండు. పాపిస్తోడు వాడు. పుణ్యం ఉండే చేనికి వచ్చింటే అంత వానదేవుడు కూడా ఉంటుండే. ఏం తలుసుకుంటారు సార్ వానికి? ఓడం కంపెనీ రాదని చెప్పింటే కొట్లాట అవుతుండేనా? పాపం ఆ సార్కు దెబ్బలు పడుతుండేనా? ఈయన వల్లనే కదా కొట్లాట అంతా. ఏం పని చేస్తున్నాడు? ఊరికి పంపిస్తున్నాడు. మీడియాలు తీసుకురండి, వాళ్ళు ఏమంటారో వీళ్ళు ఏమంటారో అంటే ఎంత తెలుసుకొని నాకు చెప్పుంటండి అని గుడిలా కూర్చున్నాడు. గుడిలా ఇక్కడ చెప్పు. నువ్వు మీడియాలో పొట్టలకి వెళ్ళి పుట్టినావు? అమ్మ పొట్టలకి వెళ్ళి. వాళ్ళు పోలీసు వాళ్ళు, మిలిటరీ వాళ్ళు ఎట్లకెళ్ళి పుట్టిండ్రు? అమ్మకెళ్ళే. వాళ్ళు మేమేమో కష్టం చేసిండ్రు, మీరేమో చదివేమో డ్యూటీకి ఎక్కిండ్రు. దాంట్లోనే పోలీసు వాళ్ళు పేదోళ్ళకి చంపుతారా? చదివేళ్ళకి చంపుతారా వాళ్ళు? అదే వాళ్ళు చంపేటోళ్ళు అదే భూ తల్లిలో పోతారు. మాకు చంపేటోళ్ళు అదే భూ తల్లిలో పోతారు. కానీ ఓన్కెందుకు ఇంత ఆము? పోలీసు వాళ్ళకి దోస్తా, మిలిటరీ వాళ్ళని తోలుతా, సిఆర్పీలను తోలుతా, వాళ్ళకి అందరు చంపుతారంటే మాకు చంపి నీవేం చేస్తారా? మేము ముందలు పోతాం. ఇలా కాకుంటే రేపు మళ్ళీ వస్తాం కదా భూతల్లిలా. పేరు సంపాదించుకొని 10 మంది ఆశీర్వాదం తీసుకొని 10 మందికి ఒక బతికేటట్లా చేసి పోరా. 5 ఏండ్లు ఉంటావు, 3 ఏండ్లు పోతావు. ఏం పని చేసినావా? మేస్త్రి పని చేసి అయ్యో కాంగ్రెస్ వస్తే మంచిగా అవుతుందేమో, పిల్లలకు ఉద్యోగం వస్తుందేమో అని ఆ బొంబాయిలో అంత పని చేసినదేమో 10 మంది తండల ఊళ్ళకు తినేటి తాగబెట్టి ఆడ ధర్నా అందరికి తోలుకొచ్చి మళ్ళీనేమో ఈడ ఓనికి గెలిపించి మా పొట్ట మీద మొన్నేస్తాడేమని గెలిపిస్తే ఓనికి. కాంగ్రెస్ వస్తే మంచిగా పని చేస్తాడు, మంచిగా పని చేస్తాడంటే ఏం చేసి తండ్రులంతా నా మొగరి మీద ఎగబడింది. నీవే పోటీపడి కాంగ్రెస్ మీద పోటీపడి నువ్వు తెప్పిస్తేవి అట్లా ఓని ఇట్లా పనికి లాగో అంజనేయ గుడి కడతా, రేపే పుణ్యత దోతా, ఇవాళ గెలుస్తా రేపే పుణ్యత దేస్తా అని లగసర్లా శేఖర్ పాడకవు ఒకటి చెప్పాము. అంత ముంచుకొని కేసీఆర్ ఇచ్చిన పైసలు లేవురా నీత.
నీవు గుడి కట్టిస్తావా, నీవు ఉద్యోగం ఇస్తావా? ఇప్పుడు మీ ఆయన అక్కడే ఉండా బొంబాయిలో? అక్కడనే ఏం చేయాలి మరి? భూతల్లిలో 6 మంది అనాథములు, ఒక్కరిద్దరు చేసుకొని తింటారు ఉన్న భూమిలో, పోయి కష్టం చేసి బతకాలి. ఓడి ఇస్తాడా మాకు ఉద్యోగం ఇస్తే? ఓన్కి అస్సలకి ముఖమే వద్దు మాకు. ఇక ఈ కాడ నుంచే బంద్ కావాలి చూడు సార్. ఇక ఈ లాస్ట్ బారీగా కలెక్టర్కు కొట్టిర్రు కదా, ఈ లాస్ట్ బారీ. ఇప్పుడు ధర్నా వద్దు, కొట్లాట వద్దు, మా కంపెనీ శుద్ధికే రావద్దు అని చెప్పుండ్రు వానికి. మా పరిస్థితి కొట్టిండ్రంటే మిమ్మల్ని పంపిస్తాడా మీడియా వాళ్ళని? తెలియదు ఆయనకు? ఆయన కలెక్టర్కి దెబ్బ తాకితేనే ఇంత నొచ్చింది. ఇంత పేదలు ఉన్నారు. ఒక తెలుగు ఒక లెక్క వస్తే ఒకరు రాదు. మాకు చదువుకున్నామా, మధ్య తరగతి కుటుంబం అది. ఓన్లెక్క చదువుకొని ఓన్లెక్క మందికి నాశనం చేస్తలేం కదా. మేకలో దూల్లో పాలో విండి మేము బతుకుతున్నాము. నీకెందుకు రా కంపెనీ? పెద్దలో కొడతానేమో, పేదలో కొట్టి జైల్లో నేడతామో, ఇలాగ చంపుతామో, ఇలాగ నాశనం చేస్తామో అని అంటావు. వచ్చి మస్తు చెప్పిండ్రు. వద్దాం మనం. వస్తుంది. ఎందుకు వస్తుంది? ఏమంటారు సారు? గావటం భూమిలో వస్తుంది, పట్ట భూమిలో పోదు. గావటం భూమిలో వస్తుంది, పట్ట భూమిలో పోదు. అంటే ఇదేమో గావటం, ఇదేమో పట్టది. ఈ గావటంలో వేస్తున్నావు, ఈ పట్ట దీంట్లో ఆడ వచ్చి ఎట్లా మేము చేసుకొని బతకాలి? నీవు నేను జానడే దూరం ఉన్నాము, ఆ భూమి కూడా అంతే దూరం ఉండొచ్చు కదా. ఆడ గావటం భూమిలో పెడుతున్నావు, ఇది ఇల్లు కదా. ఆ వాసన వచ్చి ఎవరు సావాలి? ఇన్ని ఏండ్ల కొద్దిగా నువ్వు ఇచ్చినావా? లచ్చలు కొద్దిగా అగో ఇల్లు భూమి అమ్ముకొని కట్టినాము. ఆ ఇల్లు నింపి ఇస్తావా నువ్వు? ఆ భూములు ఎన్నో లచ్చలు పెట్టి డేసీబీ వచ్చి సాఫ్ చేసి బోర్ వేసి బావి దోవి ఎట్లనో కష్టం చేసుకొని బతుకుతున్నాము. నువ్వు ఇచ్చినా పోదు పైసలు? ఇచ్చినావా? అవు అమ్మ నేను ఇచ్చినా నీకు సాఫ్ చేయడానికే, నీకు నేను భూమి ఆడ బోర్ వేపించినా బావి దోపించినా అని నువ్వు ఇచ్చి మాకు ఇచ్చిపోయింటే తీసుకోసారి నీ భూమి నీకని ఇస్తాము. మా తాత ముత్తాత మా ఎంతో పీడి సంపాదించిన భూమి ఇలా నీవు వస్తావా? వచ్చి ఏడ కాలేదు ఈడ ఖరీజానికి వస్తావా? మీ అమ్మకు పుడితే మళ్ళీ ఈ జోలి కంపెనీ జోలి త్యాకు ఎక్కడనో సంపాదించండి. అక్కడ తాండూరు వంక అక్కడ వికారాబాద్ వంక వాళ్ళ తమ్ముడు ఆ తిరుపతి రెడ్డో యారెడ్డో అక్కడ పోయి గురునాథ్ రెడ్డి చెప్పిండంట ఆపోదు. గురునాథ్ రెడ్డికమ్మో వద్దు అక్కడ వద్దు, ఇక్కడనే మంచిగా ఉంది, ఇక్కడ బంగారం వెళ్తాది, అక్కడేమో పీ వెళ్తాది అన్నాడంట. హాస్పిటల్ కడతాడు వాడు, కాలేజ్ కడతాడు వాడు. హాస్పిటల్ కాదు, కాలేజ్ కాదు, మన తండా ఊరు అంతా అమ్ముకొని అక్కడ దేశంలో కొల్లి కోట్ల రూపాయలు తెచ్చి మధ్యలో తింటలేరా దొంగలు? 2-3 దొంగలు ఉన్నారు కదా, ఆ దొంగలు తిని ఈ దొంగనికి ఈడ జొరెట్టిండ్రు. ఓడి కడతారా? మన కారు అందుకే వాళ్ళకి సంతకం చేసినాము సార్, సంతకం చేసిండ్రు, వాళ్ళు అమ్ముతారు, అందరు రాజీ అయినరు. మనం కంపెనీ పెట్టేది 2-3 ఊరోళ్ళు పోయి చెప్పిండ్రంట ఢిల్లీకి పోయి. మేము చెప్పలేము సార్, ఇక చెప్పలేము, మాకు ఏరకనే లేదు. అది డోల్ కెమెరా తిరుగుతుంది 6-7 నెలలు తిరిగే చూడు. అయ్యో ఈ మనం ఇట్లెందుకు వస్తుందని ఎండాకాలంలో పాపం ముసలోళ్ళు వండుకోరా బయట, ఈ మనం పడుతుందా, ఇది ఎట్లెందుకు తిరుగుతుంది, ఆడ తిరుగుతుంది ఈడ తిరుగుతుంది అని ముసలోళ్ళు భయపడాలి. ఆ ఊర్లో తిరగాలి, ఈ ఊర్లో తిరగాలి, ఆ ఊర్లో తిరగాలి, మళ్ళీ మధ్యలో తిరిగి అయ్యో ఈ సర్వే చేయడానికి వచ్చిండ్రని తర్వాత ఇక చదివేటోళ్ళు ఎండాకాలంలో చుట్టేయడానికి వస్తారు కదా, మిన్ మోటార్ కాదు తాత ఇది ఏమో చేస్తున్నారని పోయి తిరిగి చూస్తే యాదో ఊర్లో దూరం కూర్చుని పెట్టి కంప్యూటర్లో చూడాలంట వాళ్ళు.